ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. భూసార పరీక్షల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవ కార్యక్రమాలు మెదక్ జిల్లాలో పలు రైతు వేదికల్లో ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ కౌడపల్లి రైతు వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పూల మొక్కలు సాగు చేసుకోవాలని సూచించారు. కౌడిపల్లి, చేగుంట, తుఫ్రాన్లో కొందరు రైతులు ఆ దిశగా సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా హైదరాబాద్ దగ్గరలో ఉంది కనుక మార్కెట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని జిల్లాలో మే 4 నుంచి మే 9 వరకు అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు, రైతు వేదికలు క్లస్టర్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాభిమానాన్ని పొందేలా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం అత్యవసరమని తెలిపారు. అందుకోసం రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు నేరుగా చేరుకుని క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక్క రైతు కూడా మిగలకుండా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతు వేదికలను కేంద్ర బిందువుగా చేసుకుని రైతులతో ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, స్థానిక వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమూనా తీసుకోకూడదు. ఎత్తు పల్లాలు ఉన్న భూమి నుండి, చౌడు భూమి నుండి వేరు నమూనాలు తీసుకోవాలి. పండ్ల తోటలలో 1 నుండి 2 మీటర్ల లోతులో గుంటలు తీసి 1 ఎకరాకు 2 నుండి 4 చోట్ల నమూనాలు సేకరించాలి. మట్టి పరీక్షలు చేపించండి. సాయిల్ హెల్త్ కార్డు ఫలితాల ఆధారంగా ఎరువులు వాడండి. అధిక దిగుబడి సాధించండి. రసాయనాలు తక్కువ వాడడం, తర్వాత ఎరువుల పంట వైవిధ్యం, నేచురల్ ఫార్మ్ గురించి వివరించమని కోరుకోవడం జరిగింది. మొత్తం ముఖ్యంగా ఏంటంటే మనము ఎరువుల సైడ్ ఉంది, ఫంగిసైడ్ 2 grams కిలో విధానానికి మనం వేసుకోవాలి. వేసేసుకొని సపోజ్ ఇది 3 కిలోలు అనుకోండి, ఇది మనకు 6 గ్రాములు కంటెంట్ అనేది. దీన్ని మనము వేసేసి చేసేటప్పుడు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనం గ్లౌస్, చేతిలో గ్లౌస్ అనేది ధరించుకుంటే మనం బాగుంటుంది. సో చేసుకున్నాక కూడా మనము మన చేతులని మనం జాగ్రత్తగా కడుక్కుంటే మనము ఫస్ట్ మనం ప్రొసీజర్ తీసుకుంటాం. దాని తర్వాత మీ డౌట్ ఏదైనా ఓకే. ఏంటంటే స్కిన్ ట్రీట్మెంట్ ఎందుకు అవసరం అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్ ఒకటి తీసుకున్న తర్వాత మనం దాన్ని 4 భాగాలు చేయాలి. ఇలా 4 భాగాలు చేసిన తర్వాత ఏం చేయాలి? సో మీరు ఎవరైనా సాయిల్ హెల్త్ వాలంటీర్ ఉన్నారు కదా, రైతులు సమావేశపరిచి రైతులకు సంబంధించిన అంశాలన్నీ, అంటే రైతు పంట ఎలా వేసుకోవాలి, పంట వేసుకున్న తర్వాత తనకి ఏది లాభం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మీ అందరితోటి సమావేశమై ఇవన్నీ పంచుకోవాలనే ఉద్దేశంతో మేడం వచ్చారు. అయితే ముఖ్యంగా మనం ఎప్పుడైనా పంట వేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మళ్ళీ 4 సో ఇంతకుముందు ఆ 2 తీసాము, ఇప్పుడు ఈ 2 తీసేయాలి. అట్లా మనకి సరే ఎంత శాంపుల్ రావాలి? సో 500 గ్రాములు అంటే మనకు ఈ మట్టి చూపించు. ఇవాళ దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, భూసారం గురించి మాట్లాడుతున్నామంటే, మన భూమి ఎలాంటి పరిస్థితికి వచ్చింది? మొదట నిస్సారం అయిపోయింది. భూమిలో సారం అనేది లేదు. దాన్ని సారం పెంచాలి అని అవగాహన పెంచుకుంటున్నామంటే మనం ఎన్ని రకాలుగా ఇంతకన్నా ఎరువులు వేస్తున్నామని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వము రైతులకు ప్రత్యేకంగా అవగాహన చేయాలి. భూమి ఒక సారాన్ని ఎలా పెంచాలి, భూమిని ఎలా పరీక్ష చేయించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను ఒకప్పుడు భూసార పరీక్షా కేంద్రంలో నేను పనిచేశాను. నేను వచ్చినప్పుడు పొద్దున కొంతమంది రైతు మనకి ఇచ్చేస్తారు, కానీ లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఏముంటుందంటే రకరకాల పరీక్షలు చేయాలి. అంటే సుమారుగా NPK చేస్తాము, అలాగే pH చేస్తాము, EC చేస్తాము, ఆర్గానిక్ కార్బన్ మెంతులు చేస్తాము, మైక్రో న్యూట్రియన్స్ చేస్తాము, 6 మైక్రో. ఒక శాంపుల్ మనం తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ దంచాలి, మట్టిని తీసుకొచ్చుంటారు. VC కండక్ట్ చేసినారు 1కి, కాబట్టి వెళ్ళాల్సిన ఉంటుంది. రిక్వెస్ట్ మీ అందరికి అటెండ్ చేయండి. మనకి ఇది
తర్వాత కూడా చెప్తారు డిఓ గారు. యాక్చువల్లీ నాకు కూడా కొత్త సబ్జెక్ట్ ఇది, నేను కూడా నేర్చుకుంటున్నాను ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మా రైతులు ఎలా చేస్తున్నారు, అది ఈ ఏరియాకి ఐడియా లేదు ఇంకా మా ఏరియాకి నాకు ఐడియా ఉంది ఎలా చేస్తున్నారు. నాలో ఉన్న న్యూట్రియంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము, ప్లస్ ఫర్టిలైజర్ కానీ యూరియా గురించి ఉపయోగించి ఎలా చేయాలి, మీరు సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకొని దీన్ని ఎలా వాడుకోవచ్చు, ప్లస్ యూరియా గురించి చూపించండి. తర్వాత వరి కాకుండా మీరు ఇంకా ఏదైనా పంట గురించి ఆలోచిస్తే, ఒకవేళ ఒకరికి తక్కువ భూమి ఉన్న 3-4 కలిపి కూడా వేరే పంట గురించి ఆలోచించి అది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకి కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ కొని పాలీ హౌస్ పెట్టుకొని వెజిటేబుల్స్ కానీ అట్లాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ కోడిపల్లి మండలంలో నాకు తెలిసిన వరకు కొంతమంది రైతులు ఆల్రెడీ చేస్తున్నారు, ధర్మసాగర్ కానీ ఇతర జీపీస్లో లాస్ట్ టైం నేను విజిట్ చేశాను. సో సిమిలర్గా రైతులకి రిక్వెస్ట్ కి మీరు కూడా వరి కాకుండా వేరే పంట గురించి ఆలోచిస్తే మనకి కూడా బాగానే ఉంటుంది. ఓకే.